అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ పౌరులకు మేలు చేసేలా ఇతర దేశాలను చావగొట్టే నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికన్ పౌరుల ఆదాయ పన్ను రద్దు చేస్తానని ప్రకటించారు ట్రంప్. మన దేశస్తులపై పన్నులు వేసి ఇతర దేశాల వారికి ఎందుకు దోచిపెట్టాలని ట్రంప్ ప్రశ్నించారు. అమెరికన్లను ధనవంతులను చేసే వ్యవస్థను సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ఆదాయ పన్ను ద్వారా నష్టపోయే మొత్తాన్ని ఇతర దేశాలపై పన్నులు వేయడం ద్వారా పూడ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. చైనా, భారత్ సహా పలు దేశాలపై పన్నులు పెంచాలని ట్రంప్ ఆలోచన. విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను ధనవంతులు చేయడం ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో చెప్పారు. అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలన్నారు ట్రంప్. అమెరికా చరిత్రలో 1870 నుంచి 1913 మధ్య అమెరికన్లు సంతోషంగా జీవించారని, ఆ సమయంలో ట్యాక్స్ ఆధారిత వ్యవస్థ ఉండేదని ట్రంప్ అన్నారు. దిగుమతి సుంకాల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభించేదన్నారు. ఫిబ్రవరి 1 నుంచే పలు దేశ ఉత్పత్తులపై అమెరికా పన్నులు పెంచబోతోంది. చైనా సహా పలు దేశాలపై పన్నులు పెంచబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ చెప్పారు. బ్రెజిల్కు కూడా వార్నింగ్ ఇచ్చారు. త్వరలో భారత్ను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ భాగస్వామిగా ఉన్న బ్రిక్స్పై పన్నులు తప్పవని హెచ్చరికలు పంపారు ట్రంప్. అయితే ఆదాయ పన్ను ఎత్తివేయాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఆర్థికవేత్తలు తప్పుబడుతున్నారు. ఇతర దేశాలపై పన్నులు భారీగా పెంచితే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని, వడ్డీ రేట్లు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. He's going to be very rich again, and it's going to happen very quickly. It's time for the United States to return to the system that made us richer and more powerful than ever before. Do you know, the United States in 1870 to 1913, all tariffs, and that was the richest period in the history of the United States, relatively speaking. In other words, relatively. And they set up the Great Tariff Commission of 1887, and this commission had one function: what to do with all the money that we took in. We had no income tax. The income tax came in 1913. As I said in my speech last week, instead of taxing our citizens to enrich foreign nations, we should be tariffing and taxing foreign nations to enrich our citizens. Does that make sense?